అది ఇండస్ట్రీకి రావడానికి కారణమే అన్నయ్య అండి, మెగాస్టార్ చిరంజీవి గారు. చిన్నప్పుడు మా అమ్మ థియేటర్లో పనిచేసేదండి. వరంగల్ మాది హన్మకొండలో విలేజ్. సో అక్కడ అమ్మ థియేటర్లో పనిచేస్తుంటే నేను అమ్మతో పాటు సినిమాలు చూస్తూ చూస్తూ అలా తిరిగేవాడిని. నాకు అప్పుడు ఊహ కూడా తెలియదండి. బట్ నాకు ఫస్ట్ సినిమా అంటే థియేటర్లో చూసింది చిరంజీవి గారి సినిమానే. చిరంజీవి గారి సాంగ్స్ వినుకుంటూ పెరిగాను. ఏదో తెలీదండి. ఆయన అంటే ఒక విపరీతమైన పిచ్చి. అది మాటల్లో కూడా చెప్పలేను. ఆ వర్ణన అతీతం అది. ఇంక చెప్పడం కంటే వర్ణించడం కూడా కష్టం. అంటే నాలాంటి కోట్లాను మందికి కూడా ఆయన ఇన్స్పిరేషను. ఆయన్ని చూస్తానా, ఒక్కసారి చూస్తే చాలు అని చెప్పేసి హైదరాబాద్‌కు దొంగ ట్రైన్ ఎక్కేసి వచ్చానండి అప్పుడు. బట్ కుదరలేదు. అన్నపూర్ణ స్టూడియోలో కూర్చొని పార్వతీ పరమేశ్వర్ స్టాచ్యూ ఉంటుంది, మీరు చూస్తే గుర్తుపడతారు. అక్కడ కూర్చొని ఏడ్చానండి. అయిపోయింది నా లైఫ్, ఇంకా నేను చూడలేనేమో అని చెప్పేసి ఏడుస్తూ ఏడుస్తూ అలా కూర్చున్నానండి. కూర్చున్నప్పుడు లేదు మనం డెఫినెట్లీ కలుస్తాము అని చెప్పి మళ్ళీ నాకు నేనే సంధానించుకొని వెళ్ళిపోయినా. ఆ తర్వాత కంబ్యాక్లో వచ్చాను. అన్నయ్య దాకా వచ్చిందండి జర్నీ.